బ్రహ్మహత్యానేక పాపాటములకగ్ని కీలలు హరినామ కీర్తనములు గురుతల్పగత సర్పములకు గేకులు హరినామ కీర్తనములు. అక్కడతో సరిపోలేదు. తపనీయ చౌర్య సంతమ సంబునకు సూర్య కిరణముల్ హరినామ కీర్తనములు. దాంతోపాటు మధుపాన కిల్బిష మదనాగ సమితికి కేసరుల్ హరినామ కీర్తనములు. మహిత యోగోగ్ర నిర్విచార మహాసమాధి స్థితిని పొందు బ్రహ్మాది సురలకు అందరాని నిఖిల సామ్రాజ్య మోక్ష పదవులకు అర్హంబు హరినామ సంకీర్తనములు. ఎంత గొప్ప మాట చెప్పారో చూడండి. బ్రహ్మహత్యానేక పాపాటవులకగ్ని కీలలు హరినామ కీర్తనములు. మామూలు పాపాల గురించి మీరెందుకు మాట్లాడతారయా? బ్రహ్మహత్య లాంటి మహాపాతకాలున్నాయి కొన్ని. అటువంటి మహాపాతకములు ఏ ఉన్నాయో అటువంటి మహాపాతకములనేటటువంటి అరణ్యములను పెంచుకున్నవాడు ఉన్నాడంటే ఎంత పాపం చేశాడో. అటువంటి వాడు హరినామ సంకీర్తనం చేస్తే ఇంత పెద్ద అరణ్యము ఒక్క కార్చిచ్చు నిప్పురవ్వ పుడితే కాలిపోయినట్టు కాలిపోయాయి. బ్రహ్మహత్యానేక పాపాటవులకగ్ని కీలలు హరినామ కీర్తనములు. గురుతల్ప సంయుత విషసర్పములకు గేకులు హరినామ కీర్తనములు. గురువు పట్ల చేసినటువంటి ద్రోహమనేటటువంటి భయంకరమైన సర్పముల పట్ల నెమళ్ళు హరినామ కీర్తనములు. ఆ పాపములను చంపేస్తాయి. కాదు కాదు, తపనీయ చౌర్య తమసంబునకు సూర్యకిరణముల్ హరినామ కీర్తనములు. ఎంత చీకటిని కూడా సూర్యకిరణాలు విచ్చుకుపోయేటట్టు చేసినట్టు ఈ హరినామ కీర్తన చేసినటువంటి వాడికి దొంగతనం మొదలైనటువంటి పాపములు కూడా నశించిపోతున్నాయి. అందుచేత ఇతను చేసినటువంటి పుణ్యము సామాన్యమైనటువంటి పుణ్యము కాదు. చేయకూడనటువంటి గొప్ప పాపము ఒకటి ఉన్నది. ఏదేది? మధుపాన కిల్బిష మదనాగ సమితికి. మధుపానం అంటే సారా త్రాగడం అనేటటువంటి భయంకరమైనటువంటి దోషమనబడేటటువంటి ఏనుగుల వంటి పాపములకు సింహముల వంటివి హరినామ కీర్తనములు. మహిత యోగోగ్ర గొప్ప యోగము చేత బ్రహ్మాది దేవతలు పొందరా అన్నటువంటి స్థితిని హరినామ సంకీర్తన చేత మనుష్యుడు పొందుతున్నాడు. ఆ హరినామ సంకీర్తనము ఎప్పుడు చేయవచ్చు? ఇది మనం అర్థం చేసుకోవలసిన విషయం. మీరు ఒక కర్మ చేస్తున్నారనుకోండి, మీరు శివాలయంలో అభిషేకం చేయడానికి వెళ్ళారు. మీరు స్నానం చేసి శుచి అయి శివలింగం దగ్గరికి వెళ్ళి అభిషేకం చేయడాన్ని అంగీకరించారు. మీరు ఇంత స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని శివాలయంలోకి వెళ్ళి అయ్యా నేను అభిషేకం చేసుకుంటానండి అన్నారనుకోండి, కుదరదయా. నా రుద్రో రుద్రమర్చయేత్, నువ్వు ముందు శివుడవైతే శివాభిషేకం చెయ్యొచ్చు, అందుకుని కూర్చో అని మహన్యాసం చెప్తారు. తల దగ్గర నుంచి పాదముల వరకు ఈశ్వరుణ్ణి తీసుకొచ్చి మీ యందు న్యాసం చేస్తారు. మహన్యాసం జరిగిన తర్వాత మీరు అభిషేకం చెయ్యాలి. అభిషేకం చేసేటప్పుడు కూడా అనేక నియమాలున్నాయి. శివలింగం మీద పువ్వు బోర్లించకుండా అభిషేకం చెయ్యకూడదు. పువ్వు బోర్లించి అభిషేకం చేశావు, ప్రారంభమునందు పొడి విభూతితో మొదలెట్టాలి, అంచమునందు గంధోదకంతో పూర్తి చెయ్యాలి. ప్రతి పదార్థమునకు మధ్యలో మళ్ళీ సజలంతో అంటే శుద్ధ జలంతో అభిషేకం చెయ్యాలి. ఆ అభిషేకానికి అనేక నియమాలున్నాయి. ఇన్ని నియమాలతో నువ్వు చేసేటప్పుడు నువ్వు ఆవలించకూడదు. నీ శరీరంలో ఎటువైపు నుంచి వాయువు బయటికి వెళ్ళకూడదు, నువ్వు దగ్గకూడదు, తుమ్మకూడదు. నువ్వు అభిషేకం చేస్తూ మధ్యలో ఎవరితో లౌకిక సంభాషణ చేస్తే ఇప్పటి వరకు నువ్వు చేసినటువంటి పుణ్యం వాళ్ళ ఖాతాలో వేస్తారు, నీకు మళ్ళీ జీరోకి వస్తుంది. కాబట్టి నువ్వు స్నానం చెయ్యాలి, లేకపోతే కుడి చెవు మీద చెయ్యి వేసుకుని మళ్ళీ చెయ్యాలి. ఇన్ని అల్లర్లున్నాయి. కర్మ అంత తేలిక కాదు. కాబట్టి నీకేమవుతోంది? నువ్వు చేసి నీకు వస్తుందని అనుకున్నదంతా నీకు వచ్చిందో లేదో తెలియదు. ఒకవేళ చచ్చి చెడి ఓ 4 మార్కులు సంపాదించుకుంటే నీకు అన్నం వండిన పుణ్యానికి 2 మార్కులు భారీకి వెళ్ళిపోయాయి. కాబట్టి ఉన్నవి 2 మార్కులు. కాబట్టి ఏమవుతోంది? ఆఖరికి 2 మార్కుల పుణ్యం రోజు 2 లక్షల మార్కుల పాపం. కాబట్టి ఎప్పటికి నీ పాపం పోతుంది? ఎప్పటికి నువ్వు అంత పుణ్యం సంపాదిస్తావు? కాబట్టి నీ వల్ల కాదు. తేలికైనదేది? నువ్వు ఎక్కడ కూర్చో. ద్రౌపదీదేవి గోవిందనామని చెప్పి గోవిందుణ్ణి పిలిచింది. పిలిచినప్పుడు ఆవిడ రజస్వలయ్యి ఉన్నది. ఆవిడ స్నానం చేసిందా? స్నానం చేయలేదు. స్నానం చెయ్యకుండా గోవిందా అని పిలిచింది. అదేమిటమ్మా నువ్వు రజస్వలయ్యి ఉన్నావు, స్నానం లేదు, ధ్యానం లేదు, నన్ను పిలుస్తున్నావు, నా నామం చెప్పకూడదని అన్నాడా ఈశ్వరుడు? పరిగెత్తుకొచ్చాడు. ఏనుగు చచ్చిపోయే ముందు స్నానం లేకుండా నీళ్లలో అన్ని సంవత్సరములు పోరాడిన తర్వాత గజేంద్ర మోక్షంలో స్వామిని పిలిచింది. పరిగెత్తుకొచ్చాడా? రాలేదా? వచ్చాడు. నిన్ను తేలికగా రక్షించగలిగినదేది?
నామము నిన్ను రక్షిస్తుంది. నామం ఎవరిని తెస్తుంది? నామిని తెస్తుంది. కర్మ ఏం తెస్తుంది? నీ కర్మ చేత ప్రీతి పొందిన ఈశ్వరుడు నీకు కొంత ఫలితాన్ని ఇస్తాడు. నామమో నామి ఈశ్వరుణ్ణే తెచ్చి నీ ముందు నిలబెడుతోంది ఆర్తితో పిలవగలిగితే. కాబట్టి ఎప్పుడు పిలవగలవు? దానికి నియమం లేదు. కూలిన చోట ఒక ఆయన నడుస్తూ నడుస్తూ ఎదురు దెబ్బ తగిలి ముందుకు పడిపోయాడు. అమ్మా అన్నాడు. అమ్మా అనడానికి బదులు అలవాటు చేసుకున్నాడు శివ అన్నాడు. అబ్బా ఇప్పుడు కూడా నా నామం చెప్పాడు రా, వేసే ఖాతాలో అన్నాడు. కాబట్టి ఏమైంది? పడిపోయింది అంతే, ఖాతాలోకి వెళ్ళిపోయి పుణ్యం పడిపోయింది. అందుకని కూలిన చోట, కొట్టబడి కుండిన చోట ఒక ఆయన అలా వెళ్ళిపోతుంటే సరదా ఒక ఆయన కర్ర పెట్టి కొట్టాడు. దెబ్బ తగిలి కింద పడిపోయాడు. ఆ దెబ్బ పట్టుకుని రక్తం కారుతోంది. ఆ కారిపోతున్న రక్తాన్ని చూసుకుని శివ 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 అనుకున్నాడు. అలా అనుకోగలిగినటువంటి స్థితి అంత తేలిగ్గా రాదండి. మా నాగేశ్వరరావు గారు ఉన్నారు, మహానుభావుడు, మల్లవరంలో. ఆ నాగేశ్వరరావు గారు ఈ మధ్య సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాలు చేయడానికి వెడితే ఆయన ఒక రాత్రి వేళ ఇలా పడుకుని ఉండగా మంచంలో, ఆయన ఆలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాలు జరుగుతుండగా ఎక్కడో తిరుగుతున్నప్పుడు ముందుకు పడిపోయారు. పడిపోతే ఈ ముక్కు మీద ఎక్కడో దెబ్బ తగిలింది. అప్పటికేం అవ్వలేదు. రాత్రి పడుకుని ఇలా నిద్రపోతుంటే ఆయన పడుకున్న మంచం మీద తెల్లటి గుడ్డ, తలగడ, ఆయన తెల్లటి పంచె కట్టుకుంటుంటారు సన్నటి అంచుతోటి, అలా తువ్వాలు అన్ని నెత్తుటితో తడిసిపోతే పక్కన పడుకున్న వాళ్ళు ఎవరో చూశారు. చూసి అయ్యయ్యో అదేంటంటే ముక్కులోంచి అంత నెత్తురు కారిపోతోందన్నారు. ఆయన లేచి నెత్తుటితో తడిసిపోయినటువంటి తువ్వాల్ని, నెత్తుటితో తడిసిపోయిన దుప్పటిని, లాల్చీని చూసుకుని ఓసారి వెళ్ళి ముక్కు కడిగేసుకుని వాళ్ళ దగ్గరికి వచ్చి, ఒరే పడుకోండ్రా, సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాలు అవ్వాలి కదా, అదే తగ్గిపోతుందన్న. శరీరమునందు అంత భ్రాంతి లేకుండా ఉండగలిగినటువంటి స్థితి నువ్వు చేసిన ఉపాసనకి పరీక్ష. ఆయన ఎంతసేపు పూజ చేశారు నీకు అనవసరం, ఆయన ఎన్ని పుస్తకాలు చదివారు నీకు అనవసరం. నువ్వు ఆయనలో ఉండగలవా? నువ్వు ఉండగలగడానికి నీకు ఎన్ని జన్మలు పడుతుంది? ఈ మహానుభావులు అంటే అలా ఉంటారు. వాళ్ళు పైకి ఎక్కడ ఉండనే ఉండరు. ఎక్కడో నాగేశ్వరరావు ఉపన్యాసానికి వస్తే ఏ మైక్ దగ్గర వినపడదని ఇలా వింటుంటారంతే తప్పించి నేను ఇంత మహాత్ముండని కూడా ఆయన ఏం చెప్పుకోరు, నాకు కుర్చీ ఇవ్వండి అని కూడా అడగరు. అలా ఉంటుంది ఒక్కొక్కరి స్థితి. సరే, అందుచేత నేను ఎందుకు చెప్పానంటే, కూలిన చోట, కొట్టబడి కుండిన చోట, దెబ్బ తగిలి పడిపోయి కూడా అప్పుడు కూడా ఇంకా సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాలు జరగాలి, నేను సేవించుకోవాలి, ఏమో పెద్దవాడిని అయిపోతున్నానని సేవించుకోగలగడం ఎంత గొప్పతనం అండి. కొట్టబడి కుండిన చోట, కింద పడిపోయి కూడా అప్పుడు కూడా నామని చెప్పుకోగలిగిన స్థితి. అప్పుడు కూడా మీరు చెప్పవచ్చు. అప్పుడు అభిషేకం చేస్తానంటే కుదరదు, అప్పుడు సత్యనారాయణ వ్రతం చేస్తాను సుబ్రహ్మణ్య శర్మ గారిని తీసుకురండి అంటే కుదరదు, లేకపోతే నన్ను అయ్యప్ప స్వామి గుడికి తీసుకెళ్ళండి టికెట్ కొనుక్కున్నానంటే కుదరదు మీకు. కానీ మీరు నామం చెప్పడానికే అప్పుడు కూడా మీరు చెప్పచ్చు. గోవింద గోవింద కృష్ణ శివ రామ అనొచ్చు మీరు. కొట్టబడి కుండిన చోట, మహాజ్వరంబులన్ ప్రిలిన చోట, 104 జ్వరం వచ్చేసింది, తనకి తెలియకుండానే పేల్తున్నాడు. ఎంత పెద్ద మాట వేశారో చూడండి పోతన గారు. ఒంటి మీద తెలివి లేకుండా పేల్తున్నావు రా నోటికొచ్చినట్టు అంటారు. ఒంటి మీద తెలివి లేదు ఆ జ్వరానికి, కానీ అలవాటైపోయింది. అప్పుడు కూడా ఏమంటున్నాడు? శివ 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 అంటున్నాడు. అప్పై దీక్షితులు వారిని మనకు ఒక మహానుభావుడు ఉండేవాడు. ఆయన శివ పూజలు చేసి 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 తన శిష్యుల్ని పిలిచారు. పిలిచి, ఒరే ఆ గూట్లో ఓ మందు ఉంది, అది తాగితే పిచ్చి ఎక్కుతుంది, ఓ గంట సేపు పిచ్చి ఉంటుంది, ఇంకో మందు ఉంది అది తాగితే పిచ్చి తగ్గిపోతుంది, నేను ఆ పిచ్చెక్కే మందు తాగేసి ఓ గదిలో తలుపులు వేసేయండి, నన్ను పిచ్చెక్కినప్పుడు నేనేం మాట్లాడానో పుస్తకం మీద రాయండి, గురువు గారు కదా నేను మొహమాట పడకండి, అసలు పిచ్చెక్కినప్పుడు నా మనస్సు ఈశ్వరుడి దగ్గర ఉంటుందా లేదా చూస్తాను రా, ఓ గంట అయిపోయిన తర్వాత పిచ్చి తగ్గిపోతుంది, ఆ మందు పట్టించండి స్పృహ వస్తుంది, అప్పుడు నేను ఏం చెప్పానో నాకు ఒకసారి చూపించండి రా అన్నాడు. శిష్యులు పిచ్చెక్కే మందు పట్టించి తలుపు వేసేశారు. వేసేసి తలుపు పక్కన కూర్చుని రాస్తున్నారు. అప్పుడు ఆయన పిచ్చెక్కినటువంటి సందర్భంలో పరమశివుడు గురించి చేసినటువంటి స్తోత్రం ఇప్పటి వరకు సృష్టిలో ఎవ్వరూ రచించలేదు. మహాజ్వరంబులన్ ప్రేలిన చోట, ఇది ఇక్కడ సంస్కారాన్ని బట్టి వస్తుంది, అంతేకాని ఓ ఫ్యాషన్ కోసమో ఇంకో దాని కోసమో చెప్పడంలో రాదు. అందుకని మహాజ్వరంబులన్ ప్రేలిన చోట, ఆర్తిపడి తూలిన చోట, ఎక్కడో చోట ఏదో కృష్ణాష్టకం పుస్తకాలు ఇస్తున్నారంటే తొందరపడిపోయి తోసుకుని వెళ్ళిపోయాడు ఒక ఆయన. వెళ్ళిపోయి ఢామని కింద పడ్డాడు. పడిపోయి కృష్ణాని అనుగ్రహమయ్యా ప్రసాదం ఇస్తున్న చోట పడిపోయాను అన్నాడు అనుకోండి,
ఆర్తిపడి తూలిన చోట విష్ణు భవదూరిని నామము చెప్పితిరేని పైనియ కాలుని యాతనా వితతి పొందరు పొందరు దుఃఖభావముల్. ఇలాంటప్పుడు కూడా చెప్పచ్చయా, పడిపోతున్నప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతున్నారు అనుకోండి, నన్ను మాట్లాడించకండి, మీ కర్తవ్యం మీరు చేసుకోండి అని శివ 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 శివో మహేశ్వర శంభు పినాకీ శశిశేఖర వామదేవో విరూపాక్ష కపర్దీ నీలలోహిత శంకర శూలపాణిశ్చట్వాంగి విష్ణువల్లభ అనుకుంటూ కూర్చున్నాడు అనుకోండి, బాధ ఏమిటండి? మా కృష్ణప్రసాద్ గారు ఉండేవారు మహానుభావుడు, ఇప్పటికే ఉన్నారు గాంధీనగరంలో. వారి భార్య గారికి హార్ట్ అటాక్ వచ్చింది. వస్తే తీసుకెళ్లి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో పెట్టారు. పెడితే ఆవిడ ఏం చేశారో తెలుసా అండి? నేను తెల్లబోయా ఆవిడ సంస్కార బలానికి. లైన్లు పెట్టేసి ఒంటి నిండా ఆవిడ పడుకుంటే పెథెడ్రిన్ ఇంజక్షన్ ఇచ్చి మత్తులోకి ఆవిడ వెళ్ళిపోయే వరకు ఆవిడ మానసికంగా అరుణాచలం గిరి ప్రదక్షిణం చేసేవారు. తెలివున్నంత సేపు కిటికీలో కొడుకులు కనబడ్డా, కృష్ణప్రసాద్ గారు కనబడ్డా, ఇంకోడు కనబడ్డా ఆవిడ పట్టించుకునేవారు కాదు. ఆవిడ అరుణాచలం కొండ చుట్టూ గిరి ప్రదక్షిణం చేస్తూ ఉండేవారు. ఆ ప్రదక్షిణం మనసు చేస్తూ ఉండగా నిద్రలోకి జారిపోయేవారు. ఆ స్వప్నంలో కూడా అరుణాచలంలోనే తిరుగుతుండేవారు. ఏమో ఆగిపోతుందేమో, ఎందుకు వీళ్ళ మీద భ్రాంతి, అరుణాచలం చుట్టూ తిరుగుదామని. ఆఖరికి డిశ్చార్జ్ చేసి ఆవిడని తీసుకొచ్చి రూమ్లో పడుకోబెట్టారు. ఆవిడ రూమ్లో పడుకోగానే పిల్లల్ని పిలిచి ఏం చెప్పారో తెలుసా అండి? మీరు పిచ్చ పిచ్చ మాటలు మాట్లాడడం, అమ్మా ఉంటావో ఊడిపోతావో, ఈ వెర్రి ఈ పిచ్చి పిచ్చి మాటలు మానేయండి. మీరు నాకు చెయ్యగలిగిన మహోపకారం ఏమిటంటే, నాకు నీరసం వచ్చేసి నేను నిద్రపోయే వరకు నా పక్కన పిల్లలు వంతులేసుకుని నిజంగా నా బిడ్డలు అనిపించుకోవాలంటే అరుణాచల మహాత్మ్యము అలా చదువుతూ ఉండండి. నేను అలా వింటూ ఉంటాను. ఒకవేళ నేను నిద్ర అయిపోయాను అనుకోండి, మీరు ఊరుకోండి. మళ్ళీ నాకు తెలివి వచ్చింది అనుకోండి, నన్ను అడగక్కర్లేదు, టాబ్లెట్ ఆ నోట్లో పారేయండి, కాసి నీళ్లు పోసేయండి. అన్నమా ఏదో అన్నం పెట్టమన్నారో, ఇడ్లీ పెట్టమన్నారో, పెరిగెట్టమన్నారో, డాక్టర్ గారు ఏం చేస్తే పెట్టండి, విహిత కర్తవ్యం మీరు చేసేయండి. కానీ కంటిన్యూస్గా ఒకటి అయిపోతూ ఉండాలి. ఏమిటి? ఒకళ్ళు మాత్రం అరుణాచల మహాత్మ్యం అలా చదివేస్తూ ఉండండి, నేను ఇవి వేసేసుకుంటూ ఉంటాను, అలా వింటుంటాను. ఆవిడ ఇప్పుడు ఇంటికి వచ్చేసారండి. వచ్చేసి సంతోషంగా మహాతల్లి ఎన్ని పుణ్యకార్యాలు ఆచరించారో, అది కదా జీవితం అంటే. అలాంటి వాళ్ళని చూసి రాశారు పోతన గారు. అందుకని ఆయన అంటారు, ఇలా భగవన్నామమును చెప్పుకుంటున్నవాడు ఎవడున్నాడో వాడు అశ్వమేధయాగం చేశాడా లేకపోతే వాజపేయి యాగం చేశాడా అని చూడరాయా, వాడైనా స్వర్గానికి వెళ్ళి కింద పడిపోతాడు. నామమును పట్టుకున్నవాడు ఏమైపోతున్నాడో తెలుసా? ఆ కాలుని యతనా వితతి పొందరు, యమధర్మరాజు వాళ్ళ జోలికి రాలేడు. కొందరు దుఃఖభావముల్, ఈశ్వరుణ్ణి నమ్ముకుని ఎప్పుడూ నామం చెప్పుకున్నారు కాబట్టి వాళ్ళకి దుఃఖమన్నది రాదు, వాళ్ళని సంతతము ఈశ్వరుడే కాపాడుకుంటున్నాడు అని అభయం ఇచ్చి పోతన గారు ఒక అద్భుతమైనటువంటి మాట మనకి చెప్తారు. ఇప్పుడు పిలిచినది భగవంతుణ్ణి కాదు కదండి అజామీలుడు అని మనకు అనుమానం వస్తుంది. ఆయన అన్నారు, బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా. ఈశ్వరుణ్ణి పిలవాలని నియమం లేదు, పిల్లడికి పేరు పెట్టుకున్నాడు భగవంతుడి పేరు, అందుకని బిడ్డని పిలిచాడు ఆ పేరు పెట్టి. అందుకని బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా, విశ్రామ కేళినైనా, ఏమీ లేదు ఖాళీగా ఉన్నాడు, సరదాగా ఆడుకుంటున్నాడు. ఆడుకుంటూ ఆవిడ పేరు ఏదో పెట్టారు తల్లిదండ్రులు, కానీ లక్ష్మి లక్ష్మి అన్నాడు. అంటే ఆవిడది ఏమిటా లక్ష్మి లక్ష్మి అంటారేమిటి, నా పేరు తెలియదేంటి ఈశ్వరని, లక్ష్మి అంటారేమిటండి? ఊరుకోవా, మీ నాన్నగారు కన్యాదానం చేసినప్పుడు నిన్ను లక్ష్మిగా కన్యాదానం చేశారు, నన్ను నారాయణుడిగా కన్యాదానం చేశారు, అందుకని లక్ష్మి లక్ష్మి అన్నాను కాసేపు అన్నాడు. విశ్రామ కేళినైన, తన భార్యతో ఆడుకుంటూ సరదాగా లక్ష్మి అన్నాడు. ఇప్పుడు ఇది కూడా పుణ్యం అయిపోయి కూర్చుంటుంది. విశ్రామ కేళినైన, పోనీ ఇది కూడా కాదు, మిగుల గేలినైన, ఎవరినో చూశాడు, వాళ్ళని ఆట పట్టించాలనుకున్నాడు. ఆట పట్టించాలనుకుని, ఓ రంగనాథస్వామి ఇలా రా అన్నాడు. ఎవరో ఇలా పడుకున్నాడు. పడుకుంటే ఏమన్నా రంగనాథస్వామి గారు ఇలా రండి అన్నాడు. అంటే ఆయన ఏమనుకుంటాడు అంటే, నేను ఇలా పడుకున్నానని నన్ను రంగనాథస్వామిని పిలుస్తున్నాడు అనమాట అనుకుని, ఏంటంటే బాబా ఏదో ఇప్పుడే కునుకొచ్చి కొంచెం ఇలా పడుకున్నాను, రంగనాథస్వామిని పిలిచారు ఏంటని అంటాడు. పోన్లేవయ్యా, నిన్నేం తక్కువ అనలేదుగా, నిన్ను చూస్తే రంగనాథుడు గుర్తొచ్చాడు పిలిచాను, అందులో వెటకారం లేదా? ఉంది. కానీ ఆ హాస్యం ఎందులోకి వెళ్ళిపోయింది? గేలి ఈశ్వరనామంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు రంగనాథ అని పిలిచిన పుణ్యం వెళ్ళి పడిపోయింది. మిగుల గేలినైన పద్య గజ్జ వాక్య పఠనంబునను అయిన, ఆఖరికి ఏదో పద్యం చదువుకుంటున్నాడు, దిక్కుమాలిన పద్యాలు చదివాడు అనుకోండి. ఇదే నిన్నటి రోజున అక్షయశాస్త్రి గారి ఇంట్లో స్వామీజీ అన్నారు, నీకు వారపత్రికలు చదువుకుంటే ఇంటెలెక్చువల్ ఫిటీగ్ ఎక్కడి నుంచి వస్తుందిరా, ఈశ్వర సంబంధమైన పుస్తకాలు చదువుకో అన్నారు. ఈశ్వర సంబంధమైన పుస్తకం చదువుకుంటే ఒక పద్యం చదువుకున్నావు. నేను మొన్న సూర్యకళామందిరంలో కూడా చెప్పా. ఇప్పుడంటే దురదృష్టవశాత్తు సభలో లేరు, అమెరికా వెళ్ళిపోయారు. పిఎన్ మూర్తి గారని మాతో ఉంటుంటారు, ఒక మహానుభావుడు.
ఆయనకి పద్యాలు చదవడం అంటే ఎంత ఇష్టం. అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌదంబు దాపల అని చదివేస్తుంటారు. శారద నీరదేంద్రు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార అని అంతంత పెద్ద పెద్ద సమాసాలతో చదవడం అంటే మంచి ఇష్టం ఆయనకి. అది ఎందుకు చదువుతారు అంటే ఏదో అమ్మవారిని ప్రార్థన చేద్దాం, భగవంతుడిని ప్రార్థన చేద్దాం అని కదా, అదో సరదా ఆయనకి పద్యం చదవడం, అందుకు చదువుతుంటారు. అలా సరదాకి జరిగిన పద్యం ఒక్కొక్కరికి గజ్జి చదవడం చాలా ఇష్టం. పెద్ద పెద్ద వాక్యాలు ఉంటాయి. అంత పెద్ద వాక్యాన్ని ఊపిరి తీసి మళ్ళీ ఊపిరి వదిలిపెట్టే లోపల ఒక వాక్యాన్ని పూర్తి చేయమన్నారు అనుకోండి. మాకు చిన్నప్పుడు ఏదో మా అక్క మాతో పరిహాసం ఆడుతుండేది. మా అమ్మ లడ్లు చేసి ఇవరే వాళ్ళకి పెట్టరా అని మా అక్కని పిలిచి పెట్టమంటే మా అక్క అనేది ఇవరే నేను ఒకటి రాసిస్తాను, అది 3 మాటలు చూసి మళ్ళీ చూడకుండా చెప్పేయగలిగితే మీకు 2 లడ్లు ఇస్తానండి. సరే ఏమిటి ఇవ్వవే అంటే ఒక కాగితం మీద రాసి లావలీలుంగలవంగలంగమ తలతాలక్షంబులు ఇచ్చించుచొన్ అని రాసిచ్చేది. అంటే 2 లడ్లు సంపాదించాలని ఇలా ఒక్కసారి లావలీలుంగలవంగలంగ తలతాలక్షంబులు ఇచ్చించుచొన్ అని అలా 3 మాటలు చూసి అట్లానే చెప్పేయగలం. అంటే ఏది చెప్పు అని లావలీలుంగలవంగలంగ తలతాలక్షంబులు ఇచ్చించుచొన్ ఇవో 2 లడ్లు అనేది. ఎందుకు చేయాలి అది అంటే దానికి ఏమి భగవన్నామని చెప్పుకుందామనో దేనికో కాదు, పద్య గద్య సరదాగా ఆ వాక్యాన్ని ధారణ చేసేసి చెప్పేద్దామని. చెప్పేస్తే అదో పెద్ద సంతోషం, నేనది చెప్పగలిగాను అని 2 లడ్ల కోసం. కానీ దాని పుణ్యం దానికి ఈశ్వరుడు వేసేస్తాడు. అందులో భగవన్నామం ఉందనుకోండి, వెంటనే అబ్బా ఎంత గొప్పగా చెప్పాడు రాని. మాకు చిన్నతనంలో మా అక్క పిలిచి, నేను మర్చిపోలేని మహాతల్లి, మనుచరిత్రలో మధ్యలో కామాలేని పద్యం ఒకటి ఇచ్చి, అటజని కంచ భూమి సురుడంబర చుంబి శిరస్సరజ్జరీ పటల ముహుర్ముహుర్లుటద భంగ తురంగ మృదంగ నిస్వటన స్ఫటనానురూప పరిపుల్ల కలాప కలాపి జాలమున్ గటక చరత్క రేణుకర కంపిత సాలము శీత శైలమున్. ఈ పద్యం అప్పచెప్పరా ఒకసారి తల్లి, 2 మాటలు జరిగి చెప్పేస్తావా అని. చెప్పగలను అన్నాం అనుకోండి, నువ్వు చెప్పు, నీ వాళ్ళ సినిమాకి పంపిస్తాను, అందాల రాముడు సినిమాకి. నిజం యథార్థంగా జరిగిన సంఘటన. అంటే నాకు అసలు ఆ పద్యం ఎవడో తెలియదు, ఉట్టినే సరదాకి సినిమాకి వెళ్ళిపోవచ్చని 2 మాటలు అటజని కంచ భూమి సురుడంబర చుంబి శిరస్సరజ్జరీ పటల ముహుర్ముహుర్లుటద భంగ తురంగ మృదంగ నిస్ఫటన స్ఫటనానురూప పరిపుల్ల కలాప కలాపి జాలమున్ అని ఏదో చదివేయడం. అకట నిర్దయ బుద్ధి ఎనికడి దూర రంభ ఆహా వివేకు వెవుదువని హరిణి చేదు నివ్వెద మంచు చిరిక నవ్య ఘృతాచి మాయలాడితివని తిట్టె మంచు ఘోష న్యాయనిష్ఠరములు ప్రార్థించ ఊర్వశి జంకించ రమ్మంచు చంద్రరేఖ. ఇలా ఏవో పేర్లున్నవిచ్చి ఇది 3 మాటలు చదివి చెప్పగలవా? అది ఆఖరికి దేనికి పనికొచ్చిందంటే 5:30కి ఆఫీస్ నుంచి వచ్చి స్నానం చేసేసి గబగబా అనుష్ఠానం చేసేసుకుని వచ్చేసే ముందు ఒకసారి భాగవతం ఇలా చూసేసి వచ్చి చెప్పగలిగిన సమర్థతకి దారి తీసిందా లేదా? తీసింది. ఈశ్వరానుగ్రహం అయిపోయిందా లేదా? అయిపోయింది. ఈశ్వరుడు భాగవతం చెప్పించి నన్ను ధన్యుణ్ణి చేసేస్తున్నాడా లేదా? చెప్పగలిగానో చెప్పలేకపోయానో వేరు మాట. ఆర్తితో కూర్చోబెట్టేశాడా లేదా నా స్వామి నన్ను? అందుచేత అంటే నన్ను పొగుడుకోవడానికి చెప్పానని మీరు అనుకోకండి దయచేసి, నేను ఒక ఉదాహరణ చెప్పడానికి చెప్పానంతే.